వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ని నేను టైటిల్గా తీసుకున్నాను ఈ రోజున. మీరు ఆ టైటిల్ చూసినట్లయితే ఇక్కడ బాబు బీజేపీని నమ్మొద్దు, నీది కూడా నితీష్ అండ్ ఏదైతే షిండేల పరిస్థితే, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అది రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో కొంత డిఫరెంట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అవ్వక ముందు నుంచి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఆయన ప్రత్యర్థులు టార్గెట్ చేసేవాళ్ళు. పర్టికులర్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకుంటే అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఒకప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే అన్న విషయం మాత్రం వాళ్ళు మర్చిపోతారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేటప్పుడు. సో స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి ఆ మాట అన్నప్పుడల్లా కూడా అవును నేను చంద్రబాబు శిష్యుడిని అని చెప్పుకునేవాళ్ళు. ఆయన తప్పేంటి, నన్ను పూర్తి స్థాయిలో నేను టీడీపీలో ఉన్నప్పుడు నన్ను ఎవల్యూట్ చేశాడు ఆయన, రాడుదేలే నేనని చెప్పుకునేవాళ్ళు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలనని కంపేర్ చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు. కానీ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి తన పూర్తి స్థాయిలో ఇక 2.5 అవుతుంది తనకంటూ ఒక ఇండివిజువాలిటీ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు శిష్యున్నే అయినా ఒకప్పుడు అటు డిఆర్ఎస్లో పనిచేసినా బీజేపీకి సపోర్ట్గా ఉన్నా, బట్ తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి వైపు జరుగుతూ ఉంది. పర్టికులర్గా మనం చూస్తే ఏదో నియోజకవర్గాల పెంపు విషయంలో కావచ్చు, మహిళా బిల్లు విషయంలో కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ దేశ స్థాయిలో చర్చనీయాంశం అవడం కానీ, తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఆయన కౌంటర్ ఇవ్వడం కానీ, ఇలాంటివి మనం చూసాం. ఎప్పుడు రేవంత్ రెడ్డి చర్చల్లో ఉండడానికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉపరాష్ట్రపతి ఎంపిక సమయంలో రాధాకృష్ణన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా అది బీజేపీ వైపు నుంచి వన్ సైడెడ్గా యునానిమస్గా అయిపోతుంది అనుకున్నారు. అది గెలవలేము అని తెలిసినా సరే కేవలం వార్తల్లో ఉండేందుకే సుదర్శన్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డికి అండ్ దెన్ అయితే కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీకి మధ్య విభేదాలు ఉన్నాయి, కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చారో తెలుగువాడికి తెలంగాణ వాడికి మీరు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి టీడీపీ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఆ సుదర్శన్ రెడ్డిని అటు కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కూడా కాంగ్రెస్తో సహా ఆమోదించినాయి. అంటే రేవంత్ రెడ్డి మాటకు, రేవంత్ రెడ్డి ప్రయారిటైజ్కు, ఆయన ఎంపికకు ఎంత వాల్యూ ఇస్తున్నాము అనేది అక్కడే మనకు అర్థమైంది. సో రేవంత్ రెడ్డి ఏది చేసినా ఏ ఎన్నిక రిజల్ట్ తర్వాత అయినా ఆ స్థాయిలో ఆయనకి కేంద్రం నుంచి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. ఈరోజు తన సొంత క్లోజ్ ఫ్రెండ్ అయిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అనడంతో కేంద్రం ఆమోదించింది, కాంగ్రెస్ ఆమోదించిందంటేనే మనకు అర్థమవుతూ ఉంది అక్కడ. సరే ఇది పక్కన పెడితే, ఈ సిచ్యువేషన్ మనం పక్కన పెడితే, ఈరోజు రేవంత్ రెడ్డి తనకంటూ ఒక ఎక్స్పోజర్ తెచ్చుకునే ప్రయత్నంలో ఆయన ఒక అడుగు ముందుకేస్తున్నారని అనుకోవాలి. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా సరే ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆబ్వియస్లీ ఆయన బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. అందుకే మనం చూసాం డీలిమిటేషన్ దగ్గర నుంచి ప్రతి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సరే ఈ అంశం పక్కన పెడితే ఈరోజు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీని నమ్మొద్దు, బీజేపీ పొత్తులో ఉన్నారు, ఆయన ఎన్డీఏతో కలిసి మొన్న పోటీ చేశారు, అటు జనసేన కూడా ఉంది వాళ్ళల్లోనే, ఈరోజు అధికారంలో కూడా ఉన్నారు వాళ్ళు ఏపీలో. అయితే మీరు బీజేపీని నమ్మొద్దు, మీరు బీజేపీని ఎంత నమ్మితే మిమ్మల్ని అంత వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కూడా ఒక నితీష్ లాగా, ఒక షిండే లాగా వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి వార్నింగ్ చేశారు. ఈ కామెంట్స్ నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైనాయి. అటు నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తే ఒకసారి దాన్ని పరిశీలిస్తే షిండేతోని అండ్ నితీష్తోని కంపేర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడిని. ఈవెన్ రేవంత్ రెడ్డి కంపేర్ చేయడమే కాదు, నితీష్ ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఆయన ముందుగా అనౌన్స్ చేశారు అమిత్ షా. నిజానికి ముందు అనౌన్స్ చేయలేదు. తేజస్వి నుంచి అదేవిధంగా బీహార్లో మిగతా పక్షాల నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత ఇండియా కూటమి నుంచి ఆ ప్రెజర్ తీసుకోలేని పరిస్థితుల్లో ఈయన లాస్ట్ మినిట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసింది బీజేపీ. ముందుగా అనౌన్స్ చేశారు కాబట్టి హామీ ఇచ్చినట్టు ఆయన కొన్ని రోజులు ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ అందరూ అనుకున్నట్టుగానే ఈరోజు సక్సెస్ఫుల్గా ఆ పదవి నుంచి ఆయన తీసి పక్కన పెట్టి సామ్రాట్కి ఆ పదవిని అనౌన్స్ చేయడం జరిగింది బీజేపీ. నితీష్ తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చున్నారు, ఆయన కేంద్ర మంత్రి కూడా కాబోతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ అక్కడ నితీష్ చక్కం ముగిసినట్లే అని అనుకోవచ్చు, ముగిసింది అని కూడా అనుకోవచ్చు, ముగిసినట్లే కూడా కాదు. సో అలాంటి సందర్భంలో ఈరోజు బీజేపీ అక్కడ సొంతగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అదే స్టేట్ నుంచి వచ్చిన నబీన్కి తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుడిని ఇవ్వడం, ఇటు చూస్తే సామ్రాట్ని తీసుకొచ్చి అంత
పూర్తి స్థాయిలో ఏదైతే యూత్లోకి ఎమర్జ్ అవుతూ ఉన్న సామ్రాట్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో అలా ఈరోజు బీజేపీ తనకు తాను ఇండిపెండెంట్గా అక్కడ ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అంటే రాజకీయంగా తనకు ఏమాత్రం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నా సరే చొచ్చుకెళ్తుంది అనమాట బీజేపీ. అది వాస్తవమే, చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది బీజేపీ. ఒక్క ఎమ్మెల్యే గెలిచిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని. అయితే ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం అనేది బీహార్ అనేది ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్. వేరే షిండేని చూసుకుందాం. ఏకనాథ్ షిండే ఏం చేశారు? బీజేపీ ఆయన పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడిన తర్వాత ఆయన శివసేననే జీల్ చేశారు. ఒకప్పుడు శివసేన నుంచే రాజకీయాల్లోకి వచ్చి ఆ స్థాయిలో ఎదిగిన షిండే శివసేననే చేసి బయటకు వచ్చి బీజేపీతో కలిసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఇక ఆయన తిరుగులేదు అనుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. మళ్ళా ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన తర్వాత ఈరోజు ఫడ్నవీస్ కింద ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది షిండేకి. ఫడ్నవీస్కి ఆయనకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. అయినా సరే ఎక్కడా కూడా బీజేపీ ఆ విషయంలో జోక్యం చేసుకోదు కేంద్రం. ఫడ్నవీస్ ఉన్నన్ని రోజులు ఆయన్ని వన్ సైడెడ్గా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు షిండే నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మొన్న చనిపోక ముందు దాకా అజిత్ పవార్ కూడా సఫికేషనే ఫీల్ అయ్యారు ఈ విషయంలో. సో అలా షిండే ఈరోజు పూర్తిగా మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చారో తన మూలాలను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇక ఇన్ ఫ్యూచర్ అక్కడ బీజేపీని ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే శివసేనలో ఆల్రెడీ డిస్ప్యూట్ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ కూడా అక్కడ లేదు కాబట్టి. సో అలా చూడండి, బీజేపీ తనకి ఎక్కడైనా చిన్న అవకాశం దొరికితే చాలు పూర్తిగా చొచ్చుకొచ్చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే నితీష్ విషయంలో అలా చేశారో సో చంద్రబాబు నాయుడుని కూడా కేంద్రానికి రప్పిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగానో ఉప ప్రధానిగానో చేయబోతూ ఉన్నారు. సో అక్కడ లోకేష్ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. అందుకే లోకేష్కి మోడీ అంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది సుదీర్ఘంగా. అయితే దాన్ని లోకేష్ కానీ అదేవిధంగా టీడీపీ సీనియర్ నేతలు కానీ ఖండిస్తూ వచ్చారు. ఈరోజు నితీష్ కంటే అక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంది, బీజేపీని ఎక్కువ సీట్లు సాధించింది మొన్న. ఆబ్వియస్లీ నితీష్కి బీజేపీ ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇలా బీజేపీ ఏపీలో ఆ స్థాయిలో చొచ్చుకొచ్చిన పరిస్థితి లేదు, ఆ పార్టీ విస్తరించిన పరిస్థితి కూడా లేదు. ఈ రోజున టీడీపీ కారణంగానే బీజేపీకి ఆ ఓట్ బ్యాంక్ ఆ మాత్రమన్నా యాడ్ అయిన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా మెజారిటీ ఉంది టీడీపీకి ఏపీలో. అది డిఫరెంట్ ఈక్వేషన్స్లో డిఫరెంట్ సమీకరణాల్లో చూడాలి. ఎన్నోసార్లు తనకు అవకాశం వచ్చినా నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా చంద్రబాబు నాయుడు కేంద్రం వైపు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. రాష్ట్రపతుల్ని ప్రధానులను కూడా డిసైడ్ చేసిన హిస్టరీ ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కేంద్రం మీద ఫోకస్ పెట్టాలని అనుకోలేదు ఆయన జాతీయ రాజకీయాల్లో. సో అందుకనే ఆయన రాష్ట్రం మీదే తన ఫోకస్ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా మరో 15 ఏళ్ళు మా కూటమి అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారని పదే పదే చెప్తా ఉన్నారు క్లారిటీగా. సో అయితే ఈరోజు బీజేపీకి అపోనెంట్ పార్టీలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇన్ ఫ్యూచర్ అయినా సరే మిమ్మల్ని కూడా అక్కడి నుంచి లాగేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు, మీకు కూడా నితీష్కి షిండేకి పట్టిన పరిస్థితే రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి వార్న్ చేశారు. ఒక నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు శిష్యుడు అనిపించుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు తన గురువుకే వార్న్ చేసే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయం చూసుకుంటే పెద్ద ఇష్యూ అనిపించట్లేదు, కానీ సీరియస్గా తీసుకుంటే నిజంగా సీరియస్ ఇష్యూనే. టీడీపీ కూడా ఆలోచించాల్సిన సందర్భం, నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తుందా అనేసి. రేవంత్ రెడ్డి మాటల్ని కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూడలేము ఈరోజు. రేవంత్ రెడ్డి మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన సందర్భమే ఇది. ఎందుకంటే బీజేపీ ఏ టైం ఏదైనా చేయొచ్చు బీజేపీ. అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చింది. మొన్నటి ఎన్నికల సమయంలో ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు విజయోత్సవాలు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే అటు కాంగ్రెస్ కూడా ఆయన వెల్కమ్ చేసింది ఇండియా కూటమి. మోడీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్న రీచ్ కాలేకపోయారు ఆయన. సో అటు ఖర్గే దగ్గర నుంచి ఇటు రాహుల్ గాంధీ దాకా మేము చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చామంటూ ప్రచారం చేసుకున్నారు. బీజేపీ నిజంగానే ఒక రోజంతా వణికిపోయింది. చంద్రబాబు నాయుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి ఆయన ఢిల్లీలో దిగి ఎన్డీఏ పక్ష సమావేశానికి వెళ్లేదాకా బీజేపీ నేతలు ఆయన మినిట్ టు మినిట్ ఫాలో చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే ముందే చెప్పారు, నేను ఎన్డీఏతోనే కలిసి పోటీ చేశాను, నా మద్దతు మోడీకే అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడే ఆయన పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అప్పుడు బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఒక సాలిడ్ మిత్రపక్షం బీజేపీకి అనేది వాళ్ళకి క్లియర్గా కళ్ళు తెరుచుకున్నాయి చంద్రబాబు నాయుడు యాటిట్యూడ్ చూసిన తర్వాత. అప్పటి నుంచి ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. గతంలో తమతో చంద్రబాబు నాయుడు విభేదించి విభజన హామీల వేదికగానో రాష్ట్ర ప్రయోజనాలు అనేది అప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఈరోజు చంద్రబాబు నాయుడే మొన్న ఆ మాటకు కట్టుబడి ఉండకపోతే నితీష్ని ఒక్క సెకండ్లో తీసుకెళ్ళిపోవచ్చు ఇండియా కూటమి. ఆయన ఆల్రెడీ గోడ మీద పిల్లిలాగా ఉంటారు. సో చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటో అర్థమైన తర్వాతే ఆ స్థాయిలో ఈరోజు ఆయనకి రెడ్ కార్పెట్ దక్కుతూ ఉంది. ఆ స్థాయిలో వాళ్ళ కొడుక్కి ఆ రెడ్ కార్పెట్ దక్కుతూ ఉంది. రాష్ట్రానికి అన్ని ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక హోదాని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది మేధావులు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయారిటీస్ దక్కుతూ ఉన్నాయి రాష్ట్రం కేంద్ర వైపు నుంచి. మిగతా రాష్ట్రాలు తిడుతున్నాయి బీజేపీని. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజున. అయితే రేవంత్ రెడ్డి అన్న మాటల్ని అది రాజకీయంగా చూడాలా, లేకపోతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత ఈజీగా వేరే వాళ్ళ వల్లనో వేరే వాళ్ళ ప్లాన్లోనో చిక్కుతారని మనం అనుకోం.
ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉంటేనే నీటిలో ఉన్న ముసలు అంటారు ఆయన్ని. అలాంటిది అధికారంలో ఉన్నారు ఆయన, చాలా స్మార్ట్ బిల్ కూడా చేయగలరు. అలాంటి సిచ్యువేషన్ వస్తే లెట్స్ సీ మరి రేవంత్ రెడ్డి అన్న మాటల్ని మరి టీడీపీ ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి.